సింగరేణిలో ఓసీల విస్తరణకు అనుమతుల ఆలస్యం, ప్రశ్నార్థకంగా వందలాది మంది కార్మికుల భవితవ్యం. 2 లక్షలకు పైగా ఇళ్లలో మిషన్ భగీరథ సర్వే, నీటి సరఫరాలో ఇబ్బందులున్నాయని తేల్చిన అధికారులు. కొత్తగూడెం హాస్పిటల్లో వెంటిలేటర్లు, మందుల కొరత, విధి లేక ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్తున్న ఆదివాసీలు. మెదక్ జిల్లాలో శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాలలు, చెట్ల కిందే విద్యా బోధన, భవనాలు కట్టాలని డిమాండ్. ఉట్నూరు ఏజెన్సీలో వైరల్ ఫీవర్స్ విజృంభణ, వ్యాధుల నియంత్రణపై వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం. సింగరేణిలో గనులు మూసివేస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. ఇప్పటికే శ్రీరాంపూర్ ఏరియాలోని RK7 గని, ఇందారం మైన్లను కేంద్రం మూసివేసిందని తెలిపారు. సింగరేణి గనుల విస్తరణకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చి గనులు మూతపడకుండా కాపాడాలని కోరుతున్నారు. మరోవైపు ఓసీల విస్తరణకు కేంద్రం పర్యావరణ శాఖ అనుమతుల కోసం కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. సింగరేణిలో ఓపెన్ కాస్ట్ల విస్తరణకు అటవీ పర్యావరణ శాఖ అనుమతులు ఆలస్యం అవుతున్నాయి. కొత్తగా బొగ్గు బ్లాక్ల కేటాయింపు లేకపోవడంతో టార్గెట్లు సాధించేందుకు గతంలో క్లోజ్ చేసిన అండర్ గ్రౌండ్ మైన్ స్థానంలో ఓసీపీలను విస్తరిస్తోంది సింగరేణి. వీటిలో 7 ఓసీపీలకు భూములు ఉండగా కొంత ఫారెస్ట్ పరిధిలోని భూములతో పాటు ప్రైవేట్ భూములు సేకరించాల్సి ఉంటుంది. వీటికి పర్యావరణ శాఖ అనుమతుల కోసం కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. సింగరేణికి తనామానికమైన శ్రీరాంపూర్ డివిజన్లో అతిపెద్ద ఏరియా. ఇక్కడ మైన్స్ కొనసాగించాలని యొక్క కార్మికులకు అభిప్రాయం. ఎందుకంటే పెద్ద ఏరియాలో అన్ని మైన్లు దాదాపు ఒక్కొక్క కార్మికులు 15-20 సంవత్సరాల నుంచి ఏరియాలో పనిచేస్తున్నారు. ముందు కూడా ఉద్యోగాల కోసం ఇక్కడ మైన్స్ కొనసాగించాలి. అలాగే RK7 యొక్క మైను మన పర్యావరణ కూడా వెంటనే పర్మిషన్ ఇప్పించి కార్మికులను అక్కడనే కొనసాగించాలి. గనుల విస్తరణకు అనుమతులు వస్తే 5 ఏళ్లలో 7 కొత్త ప్రాజెక్టులు ప్రారంభించి 100 మిలియన్ టన్నుల టార్గెట్ సాధించాలని సింగరేణి భావించింది. టార్గెట్ కు అనుగుణంగా ఇల్లందు, భూపాలపల్లి ఏరియాలోని గనుల్లో బొగ్గు ఉత్పత్తి చేయాలని ప్లాన్ చేశారు అధికారులు. ఈ ఏరియాలోని కొన్ని గనులకు ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది. ఇక అటవీ శాఖ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అనుమతులు రాలేదు. వీటితో పాటు 2 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉన్న శ్రీరాంపూర్ ఏరియాలో RK5, 6 గనులను కలిపి మెగా ఓసీపీ, KK 5వ గని, RK7, RK న్యూటెక్ గనుల ఓసీపీ, భూపాలపల్లి KTK ఓసీపీలో అడ్రియాల ప్రాజెక్టు తరహాలో భూగర్భ గని ఏర్పాటు చేసి బొగ్గు ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. సంవత్సరాల కార్మికులు అందరం కలిసిమెలిసి ఉండి మంచిగా పని చేసుకుంటా ఉన్నాం. ఈ మైన్స్ అన్ని మళ్ళీ యథావిధిగా నడితేనే అందరికీ మంచి జరుగుతుందని కోరుకుంటా ఉన్నాం. కాకపోతే కార్మికులు బాగా ఇబ్బందులకు గురి అవుతారు. ఎందుకంటే బాయిలు బంద్ అయితే, అండర్ గ్రౌండ్ బంద్ అయితే యథావిధిగా కొనసాగించాలని ఇట్లా నడిస్తేనే అండర్ గ్రౌండ్ నడిస్తేనే కార్మికులకు కూడా ఉత్సాహంగా ఉంటారు. కార్మికులు కూడా మంచిగా పని చేసుకోగలుగుతారు. అధికారులతో కూడా మంచిగా ఉంటారు. పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ బాయిలు మాత్రం బంద్ చేయొద్దని ఈ డివిజన్ నుంచి విజ్ఞప్తి చేస్తాను. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని RK7 గనికి సంబంధించి అటవీ శాఖ లీజ్ పొడిగించకపోవడంతో ఒక సెక్షన్ మూతపడింది. అటవీ శాఖ పరిధిలోని 929 ఎకరాల్లోని ఇందారం మైన్ లీజ్ పొడిగింపు కోసం 2018లో సింగరేణి యాజమాన్యం కేంద్రానికి దరఖాస్తు చేసింది. కానీ అనుమతులు ఇవ్వకపోవడంతో కొన్ని రోజుల క్రితం RK7 గనిలోని కీలక పని స్థలాన్ని మూసివేయించారు ఫారెస్ట్ అధికారులు. మరోవైపు మందమరి ఏరియా రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ పొడిగింపు కోసం కూడా సింగరేణి పర్మిషన్ కోరింది. కానీ ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. మరో 3-4 నెలల్లోపు పర్మిషన్లు రాకపోతే ఈ గని కూడా మూతపడనుంది. మరి ఏదైతే బంద్ వేరే మైన్లకు బదలాయిస్తారో కార్మికులను, మరి వెంటనే అది ఆపేసి మరి భవిష్యత్తులో మరి టెంపరీ పర్మిషన్ అయినా కూడా ఇచ్చి ఆ మైన్స్ను కొనసాగించి ఇక్కడ శ్రీరాంపూర్ ఉన్న కార్మికులను మరి అదే గనులకు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఎంతో సంవత్సరాలుగా కుటుంబాలు మరి ఇక్కడ ఉన్నాయి. మరి ఏదైతే వీళ్ళు ట్రాన్స్ఫర్ పోతే మరి వాళ్ళంతా చిన్న భిన్నం అయితే కుటుంబాలు ఈరోజు చదువు కానీ మిగతా అన్ని విషయాల్లో మరి దాన్ని వెంటనే ఆపిచ్చి మరి ఈరోజు అదే మైన్ కొనసాగించేలాగా ఇప్పుడు చేయడం జరిగింది. ప్రస్తుతానికి బొగ్గు గనులతో కలకలలాడిన రామకృష్ణాపూర్ ఏరియాలో వరుసగా RK1, 1A, RK2, RK3, RK4, MK4, MK4A అండర్ గ్రౌండ్ గనులు మూతపడ్డాయి. 2003లో రామకృష్ణాపూర్, మందమరి ఏరియాలను విలీనం చేయడం, కొన్ని గనులను శ్రీరాంపూర్ ఏరియాలో కలపడంతో RKP వైభవం తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే చాలా మంది సింగరేణి కార్మికులు ఉపాధి కోల్పోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఏడాది కిందట RK1A గనిని మూసివేయడంతో సుమారు 1000 కార్మిక కుటుంబాలు వలస వెళ్లాయి.
వరుసగా బొగ్గు గనుల మూసివేతతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సింగరేణి కార్మికులు. అటవీ శాఖ అనుమతులు సాధించి మరిన్ని బొగ్గు గనులు ఏర్పాటు చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుతున్నారు. రాష్ట్రంలో బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలంటూ సిపిఎం చేపట్టిన బస్సు యాత్ర గోదావరి ఖని చేరుకుంది. సిపిఎం స్టేట్ కౌన్సిల్ మెంబర్ వీరయ్య ఇతర నేతలకు స్థానిక లీడర్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి జీడీకే కోల్ మైనింగ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మోదీ సర్కార్ తక్షణమే బొగ్గు గనుల వేలం ఆపాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. కొందరు సింగరేణి అధికారులే కేంద్రానికి సహకరిస్తున్నారని నేతలు ఆరోపించారు. అందరి ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి యాత్ర. ఇట్లాంటి యాత్ర 29వ తేదీ నుంచి మొదలైంది. ఏ మైన్లోనూ మాకు ఇట్లాంటి ఇబ్బందులు రాలేదు. ఈరోజు జీడీకే 2 ఇంక్లైన్ లో ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి అధికారులు ప్రైవేటు యజమానుల ఏజెంట్లు అయి ఉంటారు అని నాకు అనుమానం వస్తున్నది. వీళ్ళు ప్రైవేటు అధికారుల ఏజెంట్లు కాకపోతే ఈరోజు సింగరేణి పరిరక్షణ కోసం సాగుతున్నటువంటి ఈ సమావేశాన్ని డిస్టర్బ్ చేయాల్సినటువంటి అవసరం ఏమిటి? ఈ మైన్ లో ఉన్నటువంటి అధికారులు మైకు పెట్టి డిస్టర్బ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ప్రైవేటు యజమానుల నుంచి వీళ్లకు డబ్బులు అంది ఉంటాయి, లంచాలు అంది ఉంటాయి. ప్రైవేటు యజమానుల యొక్క ప్రైవేటు కాంట్రాక్టర్ల యొక్క మోచేతి నీళ్లు తాగడానికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు మాత్రమే ఇట్లాంటి దేశభక్తియుతమైనటువంటి ఆందోళనకు అడ్డంకులు కలిగిస్తారు. ఇట్లాంటి చిల్లర ఎత్తుగడలను సింగరేణి కార్మికులు ఖాతరు చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సింగరేణి సంస్థ బతికి బట్టగట్టాలంటే, ఈ భవిష్యత్తులో అభివృద్ధి కావాలంటే, ఈ ప్రాంత ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకాలన్నా, కార్మికుల యొక్క ఉపాధి ఇంకా కొనసాగాలన్నా మాకు బ్లాకులు ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగరేణి సంస్థ కోరుతూనే ఉంది. ఒక 15 బ్లాకులు కేటాయించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నది. అందులో ముఖ్యంగా కోయగూడెం అడిగారు, సత్తుపల్లి ఓసిని అడిగారు, ఆ తర్వాత శ్రావణపల్లిని అడిగారు. ఈ రకంగా ఒక 3-4 బ్లాకుల్ని మాకు కేటాయించాలని చెప్పేసి గతం నుంచి గట్టిగా మాట్లాడుతుంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరించేటువంటి చర్యలు తీసుకున్నాయి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కోయగూడెం సత్తుపల్లిని మొత్తము టెండర్లో ప్రైవేటు వాళ్ళకు వచ్చే విధంగా వ్యవహరించిన పరిస్థితి మీకు అందరికీ కూడా తెలిసిందే. అప్పుడు కూడా సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదు, రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పోరాటం చేయలేదు. ఫలితంగా సింగరేణి సంస్థ నష్టపోయింది అనేటువంటి విషయాన్ని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రైవేటు హాస్పిటల్కు వెళ్లే ఆర్థిక స్తోమత లేని ఏజెన్సీ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదు. హాస్పిటల్లో వెంటిలేటర్లో మందుల కొరత ఉండడంతో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. పెండింగ్ బకాయిలతో మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం స్పందించి అవసరమైన పరికరాలు, మందులు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు స్థానికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ ఆసుపత్రిలో సరిపడా వైద్య పరికరాలు లేక ప్రజలకు అత్యవసరాల్లో వైద్యం అందడం ఇబ్బందికరంగా మారింది. వెంటిలేటర్లు, మందుల కొరతతో జనం ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్లో మొత్తం 10 వెంటిలేటర్లుండగా ఇందులో 2 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా వాటికి రిపేర్లు చేస్తే అందుబాటులోకి వస్తాయి. కానీ హాస్పిటల్లో బయోమెడికల్ ఇంజనీర్ లేకపోవడంతో వైద్య పరికరాల రిపేర్ల కోసం ఇంజనీర్లను హైదరాబాద్ నుంచి పిలిపించాల్సి వస్తోందంటున్నారు డాక్టర్లు. కొన్నిసార్లు ఇంజనీర్లు సరైన సమయానికి రెస్పాండ్ కావడం లేదని చెబుతున్నారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా రామవరంలో ఉన్న మాతా శిశు సంరక్షణ హాస్పిటల్లోనూ వెంటిలేటర్లు రిపేర్లోనే ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ సౌకర్యం లేక, అట్లాగే మందులు కూడా సరిగా అందించలేనటువంటి స్థితి మన ప్రభుత్వ ఆసుపత్రిలో కనిపిస్తూ ఉంది. మందులు లేక అనేక సమస్యలు పడుతున్నటువంటి రోగుల పాలిట శాపంగా వైద్యాధికారులు కానీ ప్రభుత్వం వివరిస్తున్నటువంటి తీరుంది. వెంటిలేటర్ సౌకర్యం లేక ప్రజలు ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వెంటిలేటర్ సౌకర్యం లేదని చెప్పేసి ఖమ్మంకు, అట్లాగే హైదరాబాద్ కూడా ఈ అంబులెన్స్లో తరలిస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రిలో కనిపిస్తోంది. వెంటనే వెంటిలేటర్ సౌకర్యం పాటు మందులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 20 మండలాల నుంచి పేషెంట్లు వైద్యం కోసం ఈ ఆసుపత్రికి వస్తుంటారు. పేషెంట్లకు సరిపడా హాస్పిటల్లో మందులు లేకపోవడంతో ప్రైవేట్ మెడికల్ షాపుల్లో వేల రూపాయలు పెట్టి మందులు కొంటున్నారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులు కట్టలేక సర్కార్ దవాఖానాకు వస్తే మందుల కోసం తిరిగి ప్రైవేట్ మెడికల్ షాపులకే వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు ప్రజలు. సీజనల్ వ్యాధులు ప్రబలక ముందే హాస్పిటల్లో మందుల కొరత లేకుండా చూడాలని, అవసరమైన మందులు, సర్జికల్ పరికరాలు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. గత నెల రోజుల నుంచి వస్తున్నటువంటి పేషెంట్లకు ట్యాబ్లెట్లు లేకపోవడం వల్ల ఇవాళ వాళ్ళు ప్రైవేట్ మెడికల్ షాపుల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ప్రైవేటు హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి పేదలు ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్కి వస్తున్నారు. కానీ అలాంటి పేదలకు ఇవాళ ఆ ట్యాబ్లెట్లు ఇవ్వకుండా ప్రైవేట్ మెడికల్ షాపులకు రాయడం వల్ల అక్కడికి వెళ్ళి డబ్బులు వెచ్చించి వాళ్ళ ట్యాబ్లెట్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓపిన ప్రభుత్వం బిల్డింగ్ల కోసం అట్లాగే వేల కోట్లు ఖర్చు పెడతా ఉంది. కనీసం హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్కి ట్యాబ్లెట్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి. జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్కు సరైన విధంగా బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో వైద్యాధికారులు ఇబ్బందులు పడుతున్నారు. లోకల్ పర్చేస్లో భాగంగా అవసరమైన మందులు, వైద్య పరికరాల కొనుగోలుకు మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు అప్పు ఇవ్వడం లేదు. 50 లక్షల నుంచి 70 లక్షల వరకు పాత బకాయిలుండడంతో గవర్నమెంట్ హాస్పిటల్కు ఖాతా పెట్టాలంటే డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడం లేదు. ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేసే కాంట్రాక్టర్కు 13 లక్షల వరకు బకాయిలున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రోగులకి అవసరమైనటువంటి మందులన్నీ కూడా అందుబాటులో లేని కారణంగా చాలా రకాల మందులు డాక్టర్లు బయటికి రాస్తున్నారు. వైద్యుల కొరత వల్ల కీలకమైనటువంటి సందర్భాల్లో డాక్టర్ల కోసం హైదరాబాద్కి, వరంగల్కి రిఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక ఏజెన్సీ జిల్లా, అత్యధిక మంది గిరిజన పేద ప్రజానీకం వచ్చేటువంటి హాస్పిటల్కి జిల్లా కేంద్ర ఆసుపత్రిగా కేవలం ఒక బోర్డు తొలగించారు తప్ప దానికి అవసరమైనటువంటి సౌకర్యాల కల్పనకి, సిబ్బంది నియామకానికి, డబ్బులు కేటాయించడంలో, పర్యవేక్షణ చేయడంలో చాలా నిర్లక్ష్యం అనేటువంటి ప్రభుత్వం వైపు నుంచి కనపడుతుంది. ప్రభుత్వ హాస్పిటల్లో పేరుకుపోయిన బకాయిలను చెల్లించాలంటున్నారు జిల్లా ప్రజలు. వైద్య పరికరాలు, మందుల కొరత లేకుండా చూడాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు. కామారెడ్డి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకే అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి నీటిని తీసుకువెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ. రైతులను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తమకు లేదన్నారు. రైతులు అధైర్యపడొద్దని తెలిపారు. చెరువు ఆయకట్టు రైతులు నీటిని తరలించవద్దని కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడంపై ఆమె స్పందించారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవ పెట్టిస్తున్నాయంటున్న కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్తో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. కామారెడ్డి పట్టణంలో మంచినీటి ఎద్దడి ఉంది. దీన్ని నివారించేందుకు అడ్లూరు పక్కనే ఉన్నటువంటి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి కొంత నీటిని కామారెడ్డికి సరఫరా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మున్సిపల్ పాలక మండలి ఉంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపింది. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది, మంచినీటి అవసరానికి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు మీద ఎందుకు ఆధారపడాల్సి వచ్చింది, మనతో మాట్లాడేందుకు మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ ఉన్నారు. మాట్లాడారు. మేడం చెప్పండి, అసలు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి నీరు తీసుకోవాలన్న ఆలోచన మున్సిపల్ పాలక మండలికి ఎందుకు వచ్చింది? అడ్లూరు ఎల్లారెడ్డిలో మొన్న మేము చైర్పర్సన్ అయినాక ఒక 10-15 డేస్ తర్వాత మన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సార్ రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్కి అని అంటే రివ్యూ మీటింగ్లో మిషన్ భగీరథ వాళ్ళు, మున్సిపల్ కమిషనర్ మేడము అండ్ కౌన్సిలర్స్ అందరు కూడా కూర్చొని చర్చించడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అందరం కూడా మరి అప్పుడు ఈ యొక్క డిస్కషన్ ఏమెళ్ళిందంటే మనకి అడ్లూరులో ఉన్న 13th వార్డు అంటే మొత్తం కూడా చూసుకుంటే భూభాగం 900 ఎకరాలు అడ్లూరు చెరువు ఉంది కాబట్టి దానిలో మనకి 252 ఎకర్స్ మనకి కామారెడ్డి 13th వార్డుకి వస్తుంది కాబట్టి అక్కడ నుంచి మనం 30% వాటర్ అనేది యూస్ చేసుకోవచ్చు అనే డిస్కషన్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించే మేము రీసెంట్గా మా తోటి కౌన్సిలర్స్, వైస్ చైర్పర్సన్ గారితో పాటు అక్కడ విజిట్ చేయడం జరిగింది. అలాగే కమిషనర్ మేడం, మున్సిపల్ సిబ్బంది అందరం కూడా విజిట్ చేసి మరి ఆ 30% వాటర్ తీసుకునే దానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది. రైతుల అభ్యంతరాల వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా? మీ దృష్టికి అట్లేమన్నా వచ్చి ప్రతిపక్ష పార్టీ అంటే ఇంకా అదర్ పార్టీ వాళ్ళు చాలా మంది ఉంటారు రెచ్చగొట్టడానికి. వాళ్ళకి ఏంటంటే చిన్నగా ఏదైనా రీజన్ దొరికితే చాలు అని చెప్పేసి చూస్తారు. అవన్నీ కూడా మనము ఇప్పుడు ఈ చేసేది కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళే ఉంటారు కానీ ఎవరు ఉండరు. వాళ్ళు ఎంత చేసుకున్నా కానీ మేము కామారెడ్డి పట్టణ ప్రజలకి ఇబ్బంది కలగకుండానే చూస్తామని చెప్పి ఎంత దూరమైనా వెళ్తాము. ప్రజల కోసం ఎంతనైనా కష్టపడి ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళి నీటి సమస్య ఎందుకంటే తీవ్రంగా ఉంది. ఫస్ట్ మనకి
మనిషికి ఫస్ట్ మనకు వాటర్ ముఖ్యం. మెయిన్ వాటర్ ఇబ్బంది ఉన్నప్పుడు మనం వాటర్ది ప్రియారిటీ ఇస్తాం కాబట్టి ఎంత దూరమైనా మా తోటి కౌన్సిలర్స్ తోటి మేము డిస్కస్ చేసుకొని త్వరలోనే 2-3 డేస్లో మీటింగ్ పెట్టుకొని దానికి ఒక తీర్మానం ప్రిపేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఏ రైతులైతే మంచినీటి సరఫరాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మీరు అంటున్నారో ఆ రైతులు ఆ గ్రామాల అని కూడా గతంలో మాస్టర్ ప్లాన్ కోసం ఉద్యమం చేసినటువంటి గ్రామాలు ఆ రైతులే. సో ఈరోజు కామారెడ్డి మంచినీటిని తరలించేటువంటి క్రమంలో ఆ రైతులు అబ్జెక్షన్స్ చెప్తున్నారు. గతంలో ఇదే మాస్టర్ ప్లాన్ అంశంలో ఇదే రైతులకి మీ స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఆ రోజు అండగా నిలబడ్డాడు. దీని మీద ఎమ్మెల్యే స్టాండ్ ఏమైనా ఉందా? మున్సిపల్ సమావేశం కానీ ఏదైనా దీనికి సంబంధించినటువంటి చర్చలు ఆయన పాల్గొన్నారా? మున్సిపల్ పాలక మండలి నుంచి ఆయనకు మీరు ఏదైనా ప్రతిపాదన పంపినరా? ఎమ్మెల్యే స్టాండ్ ఏంటి అనేది మీకేమైనా వచ్చిందా? క్లారిటీ వచ్చిందా? అందరికీ రైతులకి ఒకటే మాట చెప్తున్నాం, మేము ఎప్పుడు కూడా రైతుల పక్షాన సపోర్ట్గానే ఉంటాం కాబట్టి ఎప్పుడు రైతులని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు అసలే లేదు. 18th వార్డులో వచ్చే ఈ యొక్క 252 ఎకరాలకు సంబంధించింది మాత్రమే మేము అడగడం జరుగుతుంది. అంతేగాని టోటల్గా మేమే వాడుకుంటాము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు లేనే లేదు. ఏదున్నా మేము రైతుల పక్షాన ఉంటాము, అలాగే ప్రజల పక్షాన ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తాము సానుకూలంగా ఉన్నాము. అయితే కొంత కామారెడ్డిలో సమస్యను అధిగమించేందుకే ఈ యొక్క ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి విషయాన్ని ఇందుప్రియ చెప్తున్నారు. రానున్న రోజుల్లో శాశ్వత పరిష్కార దిశగా కూడా తాము కృషి చేస్తామన్నటువంటి విషయాన్ని మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, కామారెడ్డి జిల్లా. నిజామాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని గుర్తించారు అధికారులు. మిషన్ భగీరథ వాటర్ కనెక్షన్స్ పై జిల్లాలో సర్వే చేశారు. 2,74,784 ఇళ్లలో సర్వే పూర్తి చేశారు. సర్వే వివరాలను ప్రత్యేక యాప్లో పొందుపర్చారు. కొత్తగా నిర్మించుకున్న దాదాపు 1,00,000 ఇళ్లకు ఇప్పటికీ వాటర్ కనెక్షన్లు ఇవ్వనట్లుగా గుర్తించారు. నిజామాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ సర్వే పూర్తయింది. మొత్తం 2,58,580 ఇళ్లలో సర్వే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా అంతకంటే ఎక్కువగా 2,74,784 ఇళ్లలో సర్వే పూర్తి చేశారు. పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీలు, క్షేత్ర సహాయకులు ఈ సర్వేలో పాల్గొన్నారు. మరో 1,00,000 ఇళ్లలో సర్వే చేయాల్సి ఉన్నా వివిధ కారణాలతో ఆగిపోయింది. ఈ సర్వేలో కొందరు వలస వెళ్లినట్లు గుర్తించారు. మరికొందరు మిషన్ భగీరథ కనెక్షన్ తీసుకోలేదని తెలిపారు. మిషన్ భగీరథ సర్వే వివరాలను ప్రత్యేక యాప్లో పొందుపరిచారు అధికారులు. గృహ అవసరాలకు ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ కుళాయిల లెక్కలే కాకుండా ఇతర అవసరాల కోసం ఏర్పాటు చేసిన వాటి వివరాలను కూడా నమోదు చేశారు. పాఠశాలలు, దేవాలయాలు, వైకుంఠధామం, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్లలోనూ మిషన్ భగీరథ కనెక్షన్స్ ఉన్నట్లు గుర్తించారు. సర్వే తొందరగా పూర్తి చేయాలనుకున్న క్షేత్రస్థాయిలో ఇబ్బందులతో ఆలస్యమైందని తెలిపారు అధికారులు. తాగడానికి నీళ్ళు వస్తలేవు. ఉప్పు నీళ్ళు కూడా అవి కూడా మిషన్ భగీరథ కలిపేది. ఆ నీళ్ళు కలపమంటే కూడా సెక్రటరీకి గ్రామ పంచాయతీ అడుగుది అని చెప్పేసి అంటుంది. ఇప్పటికీ 100 సార్లు అడిగినా పట్టించుకుంటారు. మంచి నీళ్ళు వస్తున్నాయి, అవి 5-6 బిందెలు 3-4 ఇళ్ళకి సరిపోతాయి, అప్పుడు 10 ఇళ్ళకి సరిపోతుంది. మిషన్ భగీరథ వ్యవస్థ అస్తవ్యవస్థంగా మారింది. చుక్కలకు వచ్చే నీళ్లు మిషన్ భగీరథ వల్ల నీళ్ళు వచ్చేవి. అస్సలు అక్కడ ఒక్కొక్క దిక్కు వస్తూనే ఒక కాలనీ వస్తున్నాయి, ఒక కాలనీ వస్తలేవు. ఒక విలేజ్కి వస్తున్నాయి, ఒక విలేజ్కి రావట్లేదు. దాని మొత్తం అస్తవ్యవస్థంగా మారింది. ఎక్కడెక్కడ లీకేజ్ అవుతున్నాయి. ట్యాబ్ లేవు, ఒక్కొక్క దగ్గర ట్యాబ్ ఉంటాయి, ఒక్కొక్క దగ్గర ట్యాబ్ ఉంటాయి. ఎక్కడక్కడ మొత్తం ఇవి అయిపోతున్నాయి. అవి మిషన్ బయట మొత్తం సన్నగా వస్తున్నాయి. మరీ అవి ఒక బకెట్ వస్తున్నాయి, బంద్ అయిపోతున్నాయి. మళ్ళీ పైప్ లైన్ అన్నీ మొత్తము జామ్ అయిపోయినాయి. మొత్తం పురుగులు అన్నీ గలీజ్ అయిపోయినాయి. మొత్తం నీళ్ళన్నీ మొత్తము ఆ పొక్కలు పడి నీళ్ళని మొత్తం ఊర్లో ఈ వర్షాలు పడి నీళ్ళని అదే పొక్కల్లో పోతున్నాయి. కనీసం మీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్దామంటే కూడా ఎవరు సహకరిస్తలేరు. మొత్తం ఊర్లో బాగా నీళ్ళ దిద్దడు ఉంది. మొత్తం పైప్ లైన్లు అన్నీ మొత్తం బాగా చెడిపోయినాయి, నీళ్ళు సరిగా రావట్లేదు. మరి కట్టినము 10 సంవత్సరాలు అయింది ఇండ్లు, కానీ ఇప్పటిదాకా నల్లలు వచ్చినాయి లేవు, ఏం లేవు. మిషన్ భగీరథ అది నల్లలు పెట్టిరు, కానీ ఇప్పటిదాకా నీళ్ళ సుక్క కూడా రాలే. నీళ్ళ సుక్క రాలే. ఏ అధికారులకి మనం చెప్తారంటే వాళ్ళు కూడా ఏం చేస్తలేదు. 15 ఏళ్ళ నుంచి మేము పక్కింటి నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నాం, కానీ వాళ్ళింటికి వెళ్ళి వీళ్ళింటికి వెళ్ళి తెచ్చిన నీళ్ళు తెచ్చుకుంటున్నాం, కానీ మాకు ఇప్పటిదాకా నల్ల లేదు, ఏం లేదు. నల్ల ఉన్నా కూడా పెట్టిరు మిషన్ భగీరథ, కానీ ఇప్పటిదాకా సుక్క నీళ్లు రాలే. నిజామాబాద్ జిల్లాలో 530 పంచాయతీల పరిధిలో 1,16,811 కొత్త ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. వాటికి మిషన్ భగీరథ వాటర్ సప్లైకు సంబంధించిన వివరాలను సేకరించి యాప్ లో నమోదు చేశారు. కొన్ని కొత్త ఇళ్లలో మిషన్ భగీరథ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కనెక్షన్స్ ఇవ్వటంలో నిర్లక్ష్యం జరిగినట్లు గుర్తించారు. మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని తెలిపారు అధికారులు. మిషన్ భగీరథ
సర్వే చేస్తున్నారు. సర్వే చేస్తుంటే అన్నీ సక్రమంగా ఉన్నాయని రిపోర్ట్లు పంపిస్తున్నారో ఏం పంపిస్తున్నారో తెలియట్లేదు. కానీ మా జుక్కల్లో మాత్రం ఒక 13 నుంచి 40% వాటర్ వస్తున్నాయేమో, దానికి ట్యాబ్లు కూడా లేవు. ట్యాబ్లు ఉన్న దానికి వాటర్ రావు. ఏదైతే రిపోర్ట్లు ఉన్నాయో ఈ అధికారులు స్పష్టంగా విచారించి మరి రిపోర్ట్లు న్యాయబద్ధంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. మళ్ళీ అది కడగారు, శుభ్రత చేస్తలేరు. మళ్ళీ వాటర్ కూడా అవే తాగి మేము ఆరోగ్యంగా పాడవుతున్నాము. సార్ ఆ పైప్ నీళ్ళే రావు సార్, చూడదందుకే పైప్. మిషన్ భగీరథ లేదా మరి మీ దగ్గర? లేదు సార్. అక్కడ ఊర్లో ఉంది కదమ్మా? ఇక్కడ లేదు సార్. లేదు, రావట్లేదు మీకు? రావట్లేదు. మాకు ఇవే పెట్టారు మిషన్ భగీరథ నీళ్ళు, మాకు సప్లై లేదు, రావట్లేదు నీళ్ళు. అవే పురుగులు పడ్డ నీళ్ళు తాకలే తాగుతున్నాం. మధ్యగా జనం కాలండి ఇక పెడతామంటున్నారు, ఎప్పుడు పెడతారేమో తెలియదు. ఉన్న నీళ్ళు కూడా మొత్తం పురుగులు, అదే కొంగలు. మరి మంచిగా రావట్లేదు. మస్తు కంప్లీట్ ఇచ్చినాం. మంచినీళ్ళు రావాలి, కొంచెం ట్యాంక్ కూడా మంచిగా సప్లై చేసి కొంచెం కడిగి క్లీన్గా ఇది చేసి పంపాలి. మా పిల్లలు మాకు జ్వరాలు, సర్దులు, అంత గలీజ్ నీళ్ళు తాగుతున్నాం. పురుగులు వస్తున్నాయి, అలా జర్రీలు చచ్చిపోతే జర్రీలు కూడా వస్తున్నాయి. ఈ చెట్టు ప్రాబ్లము, మళ్ళీ ఇదొకటి కొంగలు, అంత గలీజ్ ఉన్నది సార్ మాకు ఈడ కాలనీలో. సార్లా చెప్పినా కానీ సార్ మీరు గల్లీ వాళ్ళంతా ఒక 10 మంది కాగితం రాసి ఇవ్వాలా, మళ్ళా గ్రామ పంచాయతీకి తెచ్చి ఇవ్వాలా అని అంటున్నారు సార్. మళ్ళీ వాళ్ళ ఇంటి వాళ్ళు ఎక్కడ ఉంటారో మాకు తెలియదు సార్. ఈరోజు బోధన మండలం అమదాపూర్ గ్రామంలో అది వాళ్ళైతే ఎవరైతే పైప్ లైన్లు వేసిర్రో అధికారులు మరి ఉన్న రాజకీయ నాయకుల కుమ్మక్కై అది దాదాపు వెళ్ళింది. ఒక పైప్ లైన్ వేయాలంటే 3 ఫీట్ల లోతులో వేయాలి. దాన్ని మెయిన్ మీద రోడ్ మీద వేసి తుడిపాలి చేసి వెళ్ళిపోవడం వలన ఈరోజు బోధన మండలం అమదాపూర్ గ్రామంలో మిషన్ భగీరథ నీరు రావడం లేదు. సర్వే వివరాలను బట్టి త్వరలోనే ఎన్ని ఇళ్లకు మిషన్ భగీరథ కనెక్షన్లు అవసరమో అంచనా వేయనున్నారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 1400 కోట్ల జీఎస్టీ ఎగవేత కుంభకోణంపై సిఐడి దర్యాప్తునకు రంగం సిద్ధమైంది. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై కేసు నమోదైంది. దీంతో ఆయన్ను సిఐడి విచారించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ నిధులను ఎగవేసినట్లుగా తెలుస్తోంది. జీఎస్టీ పన్ను చెల్లింపు మోసంలో సోమేష్ కుమార్ కుట్ర ఉన్నట్లు ఆధారాలున్నాయి. ఈ కుట్రలో అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సిబిఐ విచారణ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇదేశపై మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. ధనరాజ్, జీఎస్టీ ఎగవేత కుంభకోణం కేసుపై అప్డేట్స్ ఏంటి? చంద్రిక, ఈ జీఎస్టీ కుంభకోణ వ్యవహారంలో మాజీ సీఎస్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ పైన కేసు నమోదు కావడం ఒక పెద్ద చర్చనీయాంశం అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక మాజీ ఐఏఎస్ అధికారి పైన కూడా ఈ కుట్ర కోణం కావచ్చు, అదేవిధంగా కుంభకోణాలకు పాల్పడిన వ్యవహారంలో ఆయన పైన కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ కేసును సిఐడికి బదిలీ చేస్తూ కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కు చెల్లించాల్సినటువంటి జీఎస్టీ ఏదైతుందో ఆ రెవెన్యూని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాకుండా కూడా నష్టం చేకూర్చడంలో సుమారుగా 1400 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందంటూ కూడా ఇటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత ఈ కేసు కూడా సిఐడికి బదిలై ఆ తర్వాత దర్యాప్తుకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఇప్పటికే సిసిఎస్ పోలీసులు ఏదైతే కేసు నమోదు చేశారో ఆ కేసు నమోదు ఆధారంగా కూడా ఇప్పటికే దొరికినటువంటి ఎవిడెన్సులు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వంకు సంబంధించినటువంటి జిఎస్టీ కావచ్చు, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ ఉందో ఆ ఇన్పుట్ ట్యాక్స్లు చెల్లించకుండానే క్రెడిట్ తీసుకున్నటువంటి క్రమంలో మొత్తం 75 కంపెనీలు ఉన్నాయి. ఇందులో చూసినట్టయితే 11 కంపెనీలు కూడా ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. ఈ ప్రైవేట్ సంస్థలు అనేటివి ఏవి అనేటివి కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ 11 ప్రైవేట్ కంపెనీలకు ఈ ఇన్పుట్ ట్యాక్స్ ద్వారా కూడా ఏ విధంగా లబ్ధి చేకూరింది, అదేవిధంగా 75 కంపెనీలు కూడా ఏ విధంగా
హైడ్గా ఉన్నాయనే విషయాలపైననే ప్రధానమైనటువంటి దృష్టి సారిస్తుంది సిఐడి. మొత్తం మీద కూడా ఇలాంటి కంపెనీలకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి కమర్షియల్ ట్యాక్స్ చెల్లింపు వ్యవహారంలో సోమేష్ కుమార్ ప్రత్యేకంగా ఒక ఇనిషియేటివ్గా ఒక వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేసి అందులో అప్పుడున్నటువంటి కమర్షియల్ ట్యాక్స్ అధికారులైనటువంటి విశ్వేశ్వరరావు కావచ్చు, అదేవిధంగా శివరాం ప్రసాద్తో పాటుగాను కొన్ని టెకీ కంపెనీలకు సంబంధించి అంటే హైదరాబాద్ ఐఐటి కంపెనీతో పాటుగాను ఈ ఫ్లియాంటో కంపెనీలు మానిటరింగ్ కొనసాగిస్తున్నాయి. ఇవన్నీ కలిసి కూడా మొత్తం పెద్ద ఎత్తున కుట్రకోణంలో రాష్ట్ర ప్రభుత్వానికి 1400 కోట్ల రూపాయల మేరకు నష్టం చేకూర్చేలాగా కూడా పెద్ద కుట్ర జరిగిందనే విషయాలపైననే కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి ఏదైతే సోమేష్ కుమార్ ప్రత్యేకంగా ఇనిషియేటివ్గా వాట్సాప్ ద్వారా జరిగినటువంటి చాటింగ్ కావచ్చు, అదేవిధంగా కన్వర్జేషన్ ద్వారా కూడా ఏ కంపెనీలను హైడ్ చేశారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఈ పన్నులకు సంబంధించిన వాటిని ఏ విధంగా ఈ ఆన్లైన్లో లేకుండానే మొత్తం పూర్తిగా దాన్ని హైడ్ చేసి కనిపించకుండా ఏ విధంగా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి నష్టం చేకూర్చడంలో సోమేష్ కుమార్ పాత్ర ఏంటిది? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే సోమేష్ కుమారు చాలా వరకు సుదీర్ఘకమైనటువంటి కాలంగా పనిచేశాడు. బీఆర్ఎస్ హయాంలో చూసినట్టయితే ఆయన ఎక్సైజ్ కమిషనరు, అదేవిధంగా రెవెన్యూ సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఐఏఎస్గా చూసినట్టయితే ఏపీకి సంబంధించినటువంటి క్యాడర్కు చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా తెలంగాణలో చాలా సుదీర్ఘంగా పనిచేయడం జరిగింది. ఆయన చాలా వివాదాస్పదంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి అంటే ఏపీకి కేటాయించినప్పటికీ కూడా తెలంగాణలోనే పనిచేస్తానంటూ కూడా ఆయన క్యాట్ని ఆశ్రయించడం, ఆ తర్వాత మొత్తం మీద కూడా క్యాట్కి సంబంధించి రాష్ట్ర హైకోర్టు వేసినటువంటి పిటిషన్ల ఆధారంగా మొత్తానికి ఆయనను చివరిగా చూసినట్టయితే ఏపీకి అలకేట్ చేసింది. ఆ తర్వాత అక్కడ కూడా చేరి ఆ తర్వాత ఆయనకు పోస్టింగ్ తీసుకొని మొత్తం మీద అక్కడ పని చేయకుండానే వాలంటీర్ రిటైర్ తీసుకొని తిరిగి మళ్ళీ ఇక్కడ తెలంగాణలోనే ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా సలహాదారుగా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా సోమేష్ కుమారు చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాలనే కాకుండా అంతేకాకుండా రాజకీయకు సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాలలో ఆయన చాలా అత్యంత కీలకంగా వ్యవహరించడం, రాష్ట్ర రాజకీయకు సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాలలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పార్టీలలో ఆయన కీలక వ్యక్తిగా వ్యవహరిస్తూ చాలా వరకు స్టేజీకి సంబంధించినటువంటి షోలో కూడా ఆయన కనిపించేవాడు. మొత్తం మీద ఒక రాజకీయ నాయకుడి లాగానే వ్యవహరించేవాడనే వివాదాస్పదుడిగా కూడా ఆయన పైన ముద్ర కూడా ఉంది. అయితే సోమేష్ కుమార్ చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేయడము, అదేవిధంగా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేయడము, అంతేకాకుండా ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి పనిచేసినటువంటి క్రమంలోనే మొత్తం ఓ వైపున చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే టానిక్ ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో దానిలో కూడా పెద్ద ఎత్తున గవర్నమెంట్కు జిఎస్టీని కోట్లాది రూపాయలు ఎగవేత వేయడంలోనే సోమేష్ కుమార్ పాత్ర ఏ విధంగా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సినటువంటి కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో చూసినట్టయితే ఇప్పుడు బిగ్ లీఫ్ అనే ఒక సంస్థ ద్వారా 25.5 కోట్ల రూపాయలను పన్నులను ఎగవేస్తూ కూడా మొత్తానికి ఈ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలాగా వ్యవహరించింది. అంతేకాకుండా ఈ టెక్కి సంబంధించినటువంటి ఐఐటి కంపెనీ ఏవైతే ఉందో అది మానిటరింగ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా దానికి ఉన్నటువంటి క్రమంలోనే దాని ప్రొఫెసర్ అయినటువంటి శోభన్ బాబు కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించడం, కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి అడిషనల్ కమిషనరు కాశీ విశ్వేశ్వరరావు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ అయినటువంటి శివరాం ప్రసాద్ వీళ్ళంతా కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారానే మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి వందలకు సంబంధించినటువంటి కోట్ల రూపాయలను మొత్తానికి రాకుండానే అది వచ్చినట్లుగాను మొత్తానికి లబ్ధి చేకూర్చినట్లుగాను అదేవిధంగా ఈ ఇన్పుట్ సంబంధించినటువంటి క్రెడిట్ ట్యాక్స్ చెల్లించినట్లుగా వీళ్ళంతా మొత్తం ఈ వ్యవహారాన్ని నడిపారు. ఇందులో సోమేష్ కుమారు మొత్తం ఆయన ఒక్కరి పాత్రతోనే ఆయన ఒక్క వ్యవహార శైలితోనే ఆయన ఆదేశాలతోని మాత్రమే 1400 కోట్ల రూపాయల మేరకు ఈ స్కామ్ జరిగిందా, లేకుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి
మరి సర్కార్లో ఉన్నటువంటి పెద్దల ప్రమేయంతో జరిగిందా అనే చర్చ కూడా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఒక ఐఏఎస్గా ఉన్నటువంటి ఆఫీసరు మొత్తం ఈ 1400 కోట్ల రూపాయల సంబంధించి ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిన వ్యవహారంలో ఆయన ఒక్కడే కీలకంగా వ్యవహరించాడు. ఆయనకు ఏదంటే అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించి పెద్దలు అయినటువంటి కేసీఆర్ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్లు కావచ్చు, ఎవరి ఆదేశాల మేరకు మాత్రము ఆయన ఈ రకమైనటువంటి ఒక ఇనిషియేటివ్ వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేయడం, అదేవిధంగా పలు కంపెనీలను హైడ్ చేసేలాగా వ్యవహరించే విషయంలో ఆయన పాత్ర పోషించారు. అందుకే ఆయనను ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే 5వ నిందితుడిగా చేర్చినప్పటికీ కూడా ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ఆధారాలు కావచ్చు, ఏదైతే ప్రొఫెసర్ కావచ్చు, ఐఐటికి సంబంధించినటువంటి టెకీ గ్రూపులు కావచ్చు, అంతేకాకుండా గతంలో పనిచేసినటువంటి కమర్షియల్ ట్యాక్స్ అధికారులను విచారించినటువంటి క్రమంలోనే సిఎస్గా ఉన్నటువంటి అప్పుడున్నటువంటి సోమేష్ కుమార్ ఆదేశాల మేరకు మాత్రమే తామంతా కూడా పనిచేశామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి క్రమంలోనే మరి సిఐడి అంటే సిసిఎస్ నుంచి ఈ కేసు సిఐడికి బదిలైంది. ఆ తర్వాత కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారి అడిషనల్ డీజీగా ఉన్నటువంటి శిఖా గోయల్ నేతృత్వంలోనే ఇప్పటికే ఒక టీం ఫామ్ అయ్యింది. గత 2022 నుంచి కూడా మొత్తం 2000 సంబంధించి 24లో ఆ గ్రూపు ఏ విధంగా క్రియేట్ అయింది, ఎక్కడ ఆగింది, ఏ రకమైనటువంటి పనుల ఎగవేత వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఎంత అనే విషయంలో ఇప్పటికే స్క్రూటినింగ్ కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా సోమేష్ కుమార్కు కూడా నోటీసులు ఇచ్చి ఆయనను విచారించి ఆయన వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే ఇందులో ఇద్దరు అంటే కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఇచ్చినటువంటి కాశీ విశ్వేశ్వరరావు వచ్చి శివరాం ప్రసాద్ వాళ్ళ యొక్క ఫోన్లను జప్తు చేయడం జరిగింది. వారి మధ్య కన్వర్జేషన్ అంటే ఈ ముగ్గురి మధ్య సోమేష్ కుమారు, కాశీ విశ్వేశ్వరరావుతో పాటుగాను శివరాం ప్రసాద్ మధ్య జరిగినటువంటి ఈ మొత్తం ముగ్గురి మధ్య జరిగినటువంటి వాట్సాప్ స్క్రీన్ షాట్తో పాటుగాను పలు ఎవిడెన్స్లను ఇప్పటికే కలెక్ట్ చేసుకోవడం, వాట్సాప్ సంబంధించినటువంటి గ్రూప్లో ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ రిట్రీవ్ చేస్తూ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఇక ప్రధానంగా చూసినట్టయితే ఈ కేసు వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగాను ఈ కేసు వ్యవహారం ఇతరత్ర సంబంధించినటువంటి రాష్ట్రాలతో ముడిపడి ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ఒక బెవరేజ్ కంపెనీకి నుంచే 1000 కోట్ల రూపాయల మేరకు చాలా వరకు లబ్ధి పొందడము, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగవేత వేయడంలో వాళ్ళ యొక్క ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాకుండా ప్రైవేట్ కంపెనీల నుంచి కూడా 400 కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగింది. ఇది ఇలా ఉంటున్నటువంటి క్రమంలోనే ఈ కేసు కర్ణాటక, మహారాష్ట్రతో పాటుగాను ఆంధ్రప్రదేశ్, ఇతరత్ర సంబంధించినటువంటి రాష్ట్రాలలో పలు కంపెనీల నుంచి కూడా ఇన్పుట్ ట్యాక్స్ సంబంధించినటువంటి వ్యవహారాలు నడిపింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా నష్టం చేకూరేలాగా వ్యవహరించడంలో సోమేష్ కుమార్ పాత్ర ప్రధానమైనదంటూ కూడా ఓవైపున చర్చ కొనసాగుతుంది. ఆ దిశగానే దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. మరోవైపున చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్కు చెల్లించాల్సినటువంటి పన్ను వ్యవహారంలో కూడా చాలా వరకు భారీగా నష్టం జరిగిందంటూ కూడా ఓవైపున ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి రాజా సింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కు, అమిత్ షాకు కూడా ఒక లేఖ కూడా రాయడం జరిగింది. దీనిపైన సిఐడి దర్యాప్తే కాదు సెంట్రల్ గవర్నమెంట్ అయినటువంటి సిబిఐ చేత కూడా దర్యాప్తు చేయాలంటూ కూడా ఓ ప్రధానమైనటువంటి డిమాండ్ కొనసాగుతుంది. మొత్తం మీద పరిస్థితులు చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే ఓవైపు టానిక్ లిక్కర్ సంబంధించిన కేసు సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీలో కోట్లాది రూపాయల నష్టం చేకూరింది. ఇలా ఇతరత్ర సంబంధించినటువంటి వ్యవహారాలు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ప్రధానంగా ఈ కమర్షియల్ వాణిజ్య సంబంధించినటువంటి శాఖలో ఇప్పటి వరకు 14 కోట్లకు పైగానే ఇంకా ఉందనేది మాత్రం తెలుస్తూ ఉంది. ఇక సిఐడి ఈ అంశాలన్నింటిపైన స్క్రూటినింగ్ కొనసాగిస్తుంది, ప్రత్యేకమైనటువంటి అధికారులను నియమిస్తుంది. మహారాష్ట్రకు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్తో పాటుగాను ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యవహారాలు ఏ విధంగా నడిచాయి అనే విషయాలపైనే ప్రధానమైనటువంటి దృష్టి సారించి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్పుట్స్తో పాటుగాను ఇక స్పెషల్గా ఆపరేషన్స్ నిర్వహించి వారి యొక్క వాంగ్మూలాలు, స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని సోమేష్ కుమార్ యొక్క వారిని ఆయన కూడా నోటీసులు ఇచ్చి కూడా ఆయనను కూడా ఈ కేసులో విచారణ చేపట్టినట్టయితే మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్. కాంగ్రెస్ సర్కార్ పంట రుణమాఫీ చేస్తుండటంతో రాష్ట్ర రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఊరు వాడలో రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు.
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో వినూత్న రీతిలో ఆనందం వ్యక్తం చేశారు. గడ్డివానిపల్లిలోని పొలంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ సర్కార్కు అండగా ఉంటామన్నారు రైతులు. సహా రావాలి. కాంగ్రెస్ సర్కార్ పంట రుణాలు మాఫీ చేస్తుండటంతో రాష్ట్ర రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఊరు వాడలో రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో వినూత్న రీతిలో ఆనందం వ్యక్తం చేశారు. గడ్డివానిపల్లిలోని పొలంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ సర్కార్కు అండగా ఉంటామన్నారు రైతులు. సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వము రైతులకు వ్యవసాయ రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఏ ఒక్కరోజు కూడా రుణమాఫీ చేయకుండా వడ్డీ భారం వేసి రైతులను ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 6 నెలలు గడవగానే ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసింది. రెండో విడతగా 1,50,000 నుంచి 1,50,000 వరకు రుణమాఫీ వచ్చింది. ఆ రెండో లిస్టులో నేను 1,00,000 రూపాయలు వడ్డీ తీసుకున్నాను, రుణం తీసుకున్న 20,000 వడ్డీతో పాటు 1,20,000 రుణమాఫీ నాకు జరిగింది. రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మా పంట పొలంలో పాలాభిషేకం చేసినాం. ఈరోజు మేము రైతులు అందరం సంతోషంగా హ్యాపీగా సంతోషంగా ఉన్నాము. మాకు ఇలాంటి పథకాలు గవర్నమెంట్ పెట్టి ప్రోత్సహించి యువతను వ్యవసాయం వైపు మళ్లించాలని, వ్యవసాయం అంటే దండగ కాదు పండుగ అనే విధం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు వస్తాయని నమ్మకంతో ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. జల్సాలకు అలవాటు పడ్డ ముఠా ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నాటుకోళ్లు, పందెంకోళ్ల దొంగతనానికి పాల్పడుతున్నట్లు చెప్పారు ఏసీపీ కృష్ణ. కట్నపల్లిలో జరిగిన కోళ్ల దొంగతనంపై బాధితుడు సతీష్ రావు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో 3 ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లుగా తెలిపారు ఏసీపీ కృష్ణ. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఓన్లీ కోళ్ళ దొంగతనం. అది కూడా ముఖ్యంగా ఏంటంటే మంచి నాటుకోళ్ళు లేదా పందెం కోళ్ళు, 2 కోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్లో అటు సైడ్ మీకు తెలుసు సంక్రాంతి అప్పుడు కోళ్ళ పందాలు ఆడుతుంటారు పెద్ద ఎత్తున. అటు ఏరియాలో ఉంటాయి కాబట్టి ఇట్లా అదే అలవాటు పడి అట్లనే ఎక్కడన్నా ఈ తెలంగాణలో కూడా అట్లనే ఎవరైనా పెంచుతూ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ కోళ్ళ ఫారాలు ఏదంటే సీక్రెట్గా తెలుసుకొని పగలంతా రక్కీ చేసి ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఎట్లా తీసుకొని ఎట్లా పోవాలని అన్ని డేలో చూసుకొని హైడ్ చేయడం. దీంట్లో 22 కోళ్ళను మనం రికవర్ చేసినాం. వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా రాత్రిపూట ఇక్కడ ఎవరు లేనప్పుడు, ఎందుకంటే కోళ్ళు అనేది ఎవరికైనా చూస్తే ఏమనిపిస్తుంది అంటే మనం ఒక కోడిని కూడా 300-400 ఉంటుంది, కానీ ఒక 10 కోళ్ళు పోతే అది 5,000 అవుతాయి. కానీ చూసే వాళ్ళకి ఏంది కోళ్ళే కదా అన్నట్టే ఉంటుంది. కానీ వీళ్ళు పందెం కోళ్ళు అంటే పందెం కోళ్ళు కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు కూడా ఉన్నటువంటి కోళ్ళు ఉంటాయి. ఇటువంటి కాస్ట్లీ ఏవైతే ఉన్నాయో తీసుకొని ఈ ప్లేసులలో ఇంకెవరైనా కొనేటోళ్ళు ఉంటే చూసుకోవడం, అక్కడిక్కడ అమ్మే ప్రయత్నంలో మనకు ఈరోజు ఉదయం తెల్లారంగా 5 గంటల ప్రాంతంలో అమ్మేసుగా దొరికింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగభూపాలెం చెరువులో ఎన్డీఆర్ఎఫ్తో శిక్షణ పొందిన డీడీఆర్ఎఫ్ బృందం మాక్ డ్రిల్ నిర్వహించారు. జిల్లాలో గోదావరి వరదలు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించేందుకు పోలీసులకు శిక్షణ ఇప్పించారు. ఈ మాక్ డ్రిల్ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు పర్యవేక్షించారు. వరదల్లో చిక్కుకున్న వారిని డ్రోన్ పరికరాలతో లైఫ్ జాకెట్లు అందించే విధానాన్ని ప్రాక్టీస్ చేశారు పోలీసులు.
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని 100 100 పడకల ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ద్రోతే, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివాడ్తో కలిసి తనిఖీ చేశారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని డాక్టర్లు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజలకు కావాల్సిన వైద్య సదుపాయాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందించాలన్నారు. ఆసుపత్రికి ఏదైనా అవసరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు ఏజెన్సీలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. పలు మండలాల్లో వందల సంఖ్యలో జనం విష జ్వరాల బారిన పడుతున్నారు. ఉట్నూరు హాస్పిటల్, రిమ్స్ హాస్పిటల్లో విష జ్వరాలతో బాధపడుతున్న వారితో బెడ్లు ఫుల్ అయ్యాయి. రిమ్స్ హాస్పిటల్కు ట్రీట్మెంట్ కోసం రోజుకు 1400 మంది వరకు వస్తున్నారు. డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. పారిశుద్ధ్య లోపమే వైరల్ ఫీవర్స్కు కారణమంటున్నారు జిల్లా ప్రజలు. వ్యాధుల నియంత్రణలో వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం చేస్తోందని విమర్శిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నార్నూర్, సిర్పూర్, జైనూర్, కెరమెరి, ఉట్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి మండలాల్లో విష జ్వరాల బారిన పడుతున్నారు గిరిజనులు. ఉట్నూరు హాస్పిటల్లో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అటు రిమ్స్ హాస్పిటల్లోనూ జ్వరంతో బాధపడుతున్న వారితో బెడ్లు నిండిపోయాయి. రిమ్స్ హాస్పిటల్లో సాధారణంగా అయితే 1000 మంది అవుట్ పేషెంట్స్ ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు. కానీ ఇప్పుడు 1400 మంది వరకు వస్తున్నారు. వీరిలో వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. పారిశుద్ధ్య లోపమే విష జ్వరాల వ్యాప్తికి కారణమంటున్నారు ప్రజలు. ఉట్నూరు ఏజెన్సీలో చిన్నపిల్లలపై విష జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉంది. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు హాస్పిటల్స్కు వెళ్తున్నారు గిరిజనులు. ప్రైవేటు హాస్పిటల్లో రోజుకు బెడ్ ఛార్జీలతో పాటు రక్త పరీక్షలు, మందులతో 3000 నుంచి 4000 ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాగా ఇబ్బంది అవుతున్నది. గోళీలు ఇస్తలేదు. మా గోళీలు అప్పుడు ఇచ్చింది, అప్పుడు గోళీలు తిరిగి ఇస్తుండే. బీపీ గోళీలు, జరాల గోళీలు, బయలు గోళీలు అన్ని ఇచ్చిన. ఇప్పుడు గోళీలు ఇస్తలేదు. ఏం చేయాల? మాకు ఆశ వర్కర్ ఉంటే రాత్రి పగలు కొని పోయి మింగుతాము. ఆశ వర్కర్ లేదు కదా, అదే పరిశాన్. ఇది కూడా తెచ్చి ఇస్తుండే. 30 గోళీలు, కడుపు గోళీలు, జ్వరం గోళీలు ఇస్తుండే. ఈ డాక్టర్లు అయితే కంపల్సరీ క్యాంప్ పెట్టాలా. ఒకసారైనా డాక్టర్లు వచ్చి క్యాంప్ పెట్టి చూసి పోవాలా అని నేను కోరుకుంటున్నాను. రోడ్లు ఇంకా మొత్తం బురద ఉన్నది. మొత్తం మొరం వేసినారు మా వాళ్ళే. అప్పట్లో ఎండాకాలంలో ఎత్తే మొత్తం ఇప్పుడు బురద అయింది. మొత్తం దోమలు అవి ఇవి బాగా ఉన్నాయి సెంటర్లు. జిల్లాలో డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 2 డెంగీ కేసులు, 4 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇది కేవలం వైద్యారోగ్య శాఖ అధికారిక వివరాలు మాత్రమే. ప్రైవేటు హాస్పిటల్స్, హైదరాబాద్ సహా ఇతర జిల్లాలో ట్రీట్మెంట్ కోసం వెళ్లే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. 1 వీక్ 10 డేస్ నుంచి అయితే నార్మల్ పేషెంట్ల కన్నా కూడా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. ఎందుకంటే వర్షాలు కురవడం వల్ల, ఈ వాటర్ స్టోరేజ్ అంటే గుంతలు వల్ల వాటర్లో స్టోర్ అవ్వడం వల్ల ఈ విష జ్వరాలు వస్తుంటాయి అన్నట్టు. సో ఇప్పుడైతే మాకైతే ఓపీలు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు. ఐపీలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక బెడ్ పైన ఇద్దరిని కూడా అడ్మిట్ చేస్తున్నామండి. మేము అడ్జస్ట్ చేసి అడ్మిట్ చేస్తున్నాం. గతంలో వర్షాకాలం ఆరంభంలోనే అధికారులు ఫీవర్ సర్వేతో పాటు అక్కడక్కడ మెడికల్ క్యాంపులు పెట్టేవాళ్ళు. కానీ ఈసారి వైరల్ ఫీవర్స్ వ్యాపిస్తున్నా ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు గిరిజనులు. స్పెషల్ క్యాంపుల ఏర్పాటు, వ్యాధులపై అవగాహన కల్పించడం, క్లోరినేషన్, శానిటేషన్ పనులు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆరోపిస్తున్నారు. దోమల తెరలు పంపిణీ చేయడం లేదని, కాలువలు క్లీన్ చేయకపోవడం, చెత్తను తొలగించకపోవడంతో దోమలు వ్యాపించి అనారోగ్యం పాలవుతున్నామని వాపోతున్నారు. ఆయనకు వాంతులు, విరేచనలు అవుతున్నాయి. బాగా ఉన్నది పాపం. ఆయనకి ఇప్పుడు మంచిగా నిన్నటికి వెళ్ళడికి బాగా తేడా ఉన్నది. ఊట్నూరు లేకపోతే వెళ్తే కడం వెళ్ళాలి. అంత దూరం వెళ్ళడం కుదరక ఊట్నూరు వచ్చేసినాం సార్. చాలా ఇబ్బంది, ఫీవర్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అక్కడ క్యాంప్ పెడితే బాగుంటుంది అనేసి నా యొక్క కోరిక. ఇది ఏజెన్సీ ప్రాంతం, ఆదివాసులు ఉన్న ప్రాంతము. ఆదివాసీ అమాయకులకు ఏం తెలియదు కాబట్టి మీరు దయచేసి ఇప్పుడు చూడండి, ఒక్కొక్క బెడ్ల హాస్పిటల్లో ముగ్గురు ఇద్దరు ఉన్నారు. ఎంత విపరీతంగా ఇంత విషజ్వరాలు అయినాయంటే అది చెప్పలేకుండా పోతున్నాం. వ్యాధుల నియంత్రణను వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తున్నారు జిల్లా ప్రజలు. పారిశుద్ధ్య సమస్యతో అనారోగ్యం పాలవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. అధికారులు స్పందించి విష జ్వరాల వ్యాప్తిని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో వన మహోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల డీసీపీలు, ఏసీపీలు, విద్యార్థులు పాల్గొన్నారు. పోలీస్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు సిపి. ఆసిఫాబాద్లో ఆషాఢం మాసం బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక సందీప్ నగర్లోని పోచమ్మ ఆలయంలో అమ్మవారికి బోనాలు ఇచ్చేందుకు కాలనీవాసులు భారీగా తరలివచ్చారు. జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా అమ్మవారు ఆశీర్వాదం ఉండాలని మహిళలు మొక్కులు చెల్లించారు. బోనాల సందర్భంగా వేషధారణలు, శివసత్తుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.